హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు రాక్షసరాజు, దితి కశ్యప ప్రజాపతి కుమారు, విష్ణుద్వేషి. అమరత్వం పొందాలనే కోరికతోటి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి 5 శక్తులను వరంగా పొందాడు. అతన్ని మానవులు గాని జంతువులు గాని చంపలేవు. ఇంట్లో గాని ఆరు బయట గాని పగలు గాని రాత్రి గాని భూమిపై గాని గాలిలో గాని నీటిలో గాని ఏ రకమైన అస్త్ర శస్త్రాలతో కాని తనకి చావు లేకుండా వరం పొందాడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి. ఇక ఆ వర గర్వంతో విర్రవీగి తనకి అనుకూలంగా లేని వారందరినీ శిక్షించడం, బాధించడం మొదలుపెట్టాడు. చివరికి తన బిడ్డ ప్రహ్లాదుడు అతన్ని కూడా విడిచిపెట్టలేదు. విష్ణు భక్తితో తండ్రి అనేక మార్లు చంపడానికి ప్రహ్లాదుణ్ణి ప్రయత్నించినా బతికి బయటపడ్డాడు ప్రహ్లాదుడు. ఇక సహనం నశించి, ఎక్కడున్నాడురా నీ విష్ణువు అని అడిగాడు. అంతటా ఉన్నాడు తండ్రి అని సమాధానం ఇచ్చాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగి తన చేతిలో ఉన్న గదతోటి, కోపంగా ఉన్నాడు కదా, ఆ సభా మంటపంలో ఉన్నటువంటి స్తంభాన్ని టప్పని కొట్టాడు. అది స్తంభం భళ్ళున బద్దలైంది. అందులోంచి సగం మానవ రూపం, సగం నారసింహ రూపం తో నారసింహుడు ఆ స్తంభంలోంచి ఉద్భవించి హిరణ్యకశిపుని పట్టి అదిమి పట్టి ఎంట బయట కాకుండా గుమ్మం మీద కూర్చొని తన వాడి గోళ్లతోటి ఆ రాక్షసుని సంహరించాడు. రాక్షస సంహారం పూర్తయింది. దేవతలు దిగి వచ్చారు. కానీ స్వామి ఉగ్రరూపం శాంతించలేదు. వేడుకుంటారు ఉపసంహరించుకోమని. అప్పుడు నారసింహుడు కొద్దిసేపటికి ప్రసన్నుడయ్యి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఆసనం మీద కూర్చుంటాడు. అప్పటి నుంచి దానికి సింహాసనం అనే పేరు వచ్చింది. అంతకు ముందు దాన్ని వృకాసనం అనేవారట. సో ప్రహ్లాద చరిత్ర నుంచి రాజులు దేవతలు కూర్చునే ఆ ఆసనానికి సింహాసనం అనే పేరు వచ్చిందన్నమాట. సింహాసనం వెనుక ఉన్న కథ ఇదర్రా. బాగుందా? మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.